తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయి అని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత టీటీడీ ప్రతిష్ఠ మొత్తం దిగజారిపోయిందన్నారు. 6 మృతి చెందిన పాపం చంద్రబాబుకు ఖచ్చితంగా తగులుతుందన్న జగన్ బాధ్యుల్ని వదిలేసి కింది స్థాయి అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేయడం సరికాదన్నారు. తిరుపతి తొక్కిసలాట పాపం చంద్రబాబుకు ఖచ్చితంగా తగులుతుందన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుకు దేవుడంటే భయం భక్తి లేవని, గతంలో పుష్కరాల్లోనూ ఇలాగే 29 మంది ప్రాణాలు బలికొన్నారన్నారు. ఈ పాపం ఊరికే పోదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ పాపం తగులుతుంది. ఎందుకంటే ఆయన తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశాను అని చెప్పి దేవునికి కానీ భక్తులకు కానీ కనీసం క్షమాపణ చెప్పే ఇంకిత జ్ఞానం కూడా ఈ మనిషికి లేదు, చెప్పే సిన్సియారిటీ లేదు, చెప్పే చిత్తశుద్ధి లేదు. అప్పటికి కూడా తను చేసిన తప్పుడు పనికి ఇంకొకరి మీద దాన్ని మోపే కార్యక్రమం చేసే ఆలోచనలు చేస్తాడు తప్ప, ఇంతకు ముందు కూడా పుష్కరాల్లో కూడా ఇదే మాదిరిగా చేశాడు. 29 మందిని పుష్కరాలలో షూటింగ్ కోసం అందరినీ ఒక చోట పెట్టాడు. షూటింగ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో పుష్కరాలలో 29 మంది చనిపోయిన ఘటన జరిగింది. పోలీసులంతా సీఎం చంద్రబాబు పర్యటనలో నిమగ్నం కావడం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డ పోలీసులు తిరుపతి ఏర్పాట్ల సంగతి పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం కుప్పంలో పెట్టుకుంటాడు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు పొద్దున 8వ తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు. తాను కుప్పంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, ఈ జిల్లానే కాకుండా తిరుపతి జిల్లాకు సైతం సంబంధించిన పోలీసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం కుప్పముకు పోతారు. నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి? ఇన్ని లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది, కుప్పంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు జగన్. లక్షల మంది భక్తులు తిరుపతికి వస్తారని తెలిసిన పోలీసులందరినీ కుప్పంలో పెట్టుకుని భక్తుల సౌకర్యాలను గాలి కుదిరేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అన్న సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి నాడున ఎన్ని లక్షల మంది జనాభా వస్తారన్న సంగతి తనకు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకుని ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ తాను చేయకుండా పోలీసులు మొత్తం తన అరేంజ్మెంట్ల కోసం తను ఇక్కడ పిలిపించుకొని ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. నాడు లడ్డూ విషయంలో విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు తిరుమల ప్రతిష్టకే మచ్చ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఇప్పుడు జరిగిన తొక్కిసలాట ఘటన తిరుపతి చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిందన్నారు. తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరువును, ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి దిగజార్చే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఈ అడుగులు జరుగుతా ఉన్నాయి. తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ టీటీడీ లడ్డు విషయంలో లేని అబద్ధాన్ని సృష్టించి అబద్ధానికి రెక్కలు కట్టించి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈ రోజు మళ్ళీ తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్ గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈ రోజు తాను చేసిన చర్యల వల్ల ఈ రోజు మళ్ళీ అదే జరిగింది. చంద్రబాబు హయాంలో తిరుమలకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు జగన్. ఇలాంటి పాలకులుంటే ఎలాంటి ఘటనలు జరుగుతాయన్న దానికి తొక్కిసలాట ఘటన ఉదాహరణ అన్నారు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్ లో క్రౌడ్ను మేనేజ్ చేసే విశిష్టత తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికి లేదు అన్న ఖ్యాతి, పేరు ఉన్న దాని నుంచి ఏకంగా తిరుపతి దేవస్థానంలోకి అడుగు పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకుడు ఉన్నప్పుడు ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాడు. ఈ రోజు తొక్కిసలాట ఘటనలో బాధ్యులను వదిలేసి కింది స్థాయి అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఘటనలో చంద్రబాబుతో పాటు జిల్లా ఎస్పీ, కలెక్టర్ది కూడా తప్పే అన్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బిల్డప్ చేసి, ఒక షో పుట్టప్ చేసి చిన్న అధికారులు, ఏదో చిన్న లోవర్ లెవెల్ అధికారుల మీద
ట్రాన్స్ఫర్లు ఇటువంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా గమనిస్తే తప్పెవడిది? తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది. ఆయన కుప్పంలో పర్యటన 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు మధ్యాహ్నం దాకా పోలీసులు మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుల కోసము కేటాయింపులు చేయాల్సిన పోలీసులు లేకపోవడం, కానీ చంద్రబాబు నాయుడు తప్పు కనిపిస్తూ ఉంది కదా. అదే రకంగా ఎస్పీ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం తాపత్రయపడతాడు, కానీ లక్షల మంది డివోటీస్కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయని ఎస్పీ, ఈయనది తప్పు. తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.